స్పృహ ఉండాలి. ఈ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు నేను మీరు వినిపించినంత వీడియోనే నాకు వచ్చింది. ఆ మాటలు విన్న తర్వాత అనిపిస్తుంది యావత్ ఈ రాష్ట్రమే కాదు మహిళా లోకం మొత్తం సిగ్గుతో తల వంచుకోవాలి. నీకు చేతనైతే గనక వెళ్ళి ఏమ్మా అసలు పిలిపించుకో, నువ్వే వెళ్ళొచ్చు కదా. ఏం కమిషన్ చైర్మన్ పోస్ట్ అంటే కూర్చొని కార్లు పని వాళ్ళని ఎంజాయ్ చేయడం కాదు కదా. క్వార్టర్లన్నీ జరుగుతోంది అన్యాయం అని చెప్పని జరిగినప్పుడు ఇప్పుడు ఇంకా కూడా ఉన్నారు కదా ఆవిడ గజ్జల లక్ష్మి ఇప్పటికీ మహిళా కమిషన్ చైర్మన్, ఇంకో సంవత్సరం ఉండబోతోంది. ఇలా ఒక మహిళ వచ్చింది, ఆవిడేం సాధారణ వ్యక్తి కాదు. ఎందుకు మీరైనా కలిసి లేదంటే ఆమెను పిలిపించుకొని ఒక విషయం మాట్లాడడానికి చేత కావట్లేదు? ఎందుకంత ఈగో మీకు? మళ్ళీ అంటారు ఆవిడ చదువుకున్నది, నా దగ్గరికి ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు అని. ప్రాబ్లం ఎక్కడైనా ఉందంటే బాధితుల దగ్గరికి మనం వెళ్ళేలాగా ప్రభుత్వం పాలన ఉండాలి, లేదా అందులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిలో నా అధికారులు ఉండాలి. వారు వస్తే నేను భయపెట్టి ఇక్కడ నుంచి పారదోలేరు కదా, పరిగెత్తించారు కదా. అదే అప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈవిడిని నానా రకాల బాధలు పెట్టారు ఆ సినీ నటిని. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆమె అదేంటున్నాను కదా మహిళా కమిషన్ చైర్మన్. మీకు వార్తలు చూస్తూనే ఉన్నారు, మీకేం కళ్ళు మూసుకుపోలేదు కదా అమ్మా గజ్జల లక్ష్మి గారు. మీకు చెవులు వినపడతానే ఉన్నాయి, మీ కళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఒక బాధితురాలు వచ్చి అంత ఇబ్బందులు పడుతూ కేసు పెట్టినప్పుడు ఎందుకు మీరు పిలిపించుకుని మీరైనా మాట్లాడటం లేదు? అంటే పదవులు అధికారం అనేది ఊరికి అనుభవించడానికేనా, న్యాయం చేయడానికి కాదా? కనీసం పిలిపించుకొని మాట్లాడడానికి ఒక భరోసా ఇవ్వడానికి కూడా పక్క రాష్ట్రం అని మాట్లాడతారేంటి? మహిళ ఎక్కడైనా మహిళే కదా, మరి ఎందుకు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో జరిగిన మహిళల కోసం కొవ్వొత్తులు ఇక్కడ వెలిగిస్తున్నాము, ఎందుకు ఇక్కడ స్పందిస్తున్నాము, మీడియాలో మాట్లాడుతున్నాము? అలాంటిది మన రాష్ట్రంలో జరిగినప్పుడు, మన విజయవాడలో జరిగినప్పుడు, మీ ఆఫీస్ ఉండేటటువంటి నగరంలో జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఇదంతా చూస్తుంటే ఒకటి వెంకటకృష్ణ గారు ఎట్లా అంటే ముసరిలో నేను హ్యామ్రేడీలో ఉన్నప్పుడు మాకు ఆ ట్రైనింగ్ అధికారులకి 4 రోజులు ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు. ఏమని అంటే ఇట్లాగా మా కమ్యూనికేషన్ సంబంధించి మేము ఇచ్చేవాళ్ళము. అట్లాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఈ ఐఏఎస్ ట్రైనింగ్ ఐఏఎస్లకి స్పెషల్ సెషన్ పెట్టాలండి. ఒక లెసనే పెట్టాలి, ప్రతిరోజు వాళ్ళకి చెప్పాలి ఏ విధంగా ఇట్లాంటి వాళ్ళు పాలన చేస్తే అధికారులు నిజాయితీ లేదంటే టాప్ ర్యాంకర్లు వచ్చిన అధికారులు కూడా జైల్లో పాలవుతారు అని చెప్పని ఒక లెసన్ చెప్పాలి. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ అనేది ఇప్పుడు మనం ఈ కేసు గురించి మాట్లాడుకుంటే సినిమాల్లో పెద్దగా చూపిస్తుంటారు కదా, వీళ్ళు రోల్ మోడల్ అని చెప్పని అట్లా ఇట్లా అని చెప్పని చూపిస్తుంటారు. లేదా వీళ్ళ జూనియర్లు కూడా వీళ్ళు రోల్ మోడల్ లాగా ఉండాల్సినటువంటి ఐపీఎస్ అధికారులే ఈ రకమైనటువంటి మరి నిజంగా నేను కొన్ని సీన్లు చూసినప్పుడు అనుకునేదాన్ని సినిమాల్లో రాజకీయ నాయకులు రౌడీలు ఇట్లా ఐపీఎస్లను ఐఏఎస్లను కలెక్టర్లని బెదిరించి భయపెట్టి నీ కుటుంబాన్ని అజ్జేస్తామనో, నీకు ప్రమోషన్ ఇస్తామనో, నీకు కొన్ని లక్షల బంగ్లాలు ఇస్తామని అంటే కొంతమంది లొంగిపోయే వాళ్ళు. అలాంటి చూసి వైసీపీ నాయకులు లాంటి వాళ్ళు ఉంటారేమో అనుకున్నా కానీ కాదు, వైసీపీ లాంటి నాయకులను ఉన్నారు కాబట్టి ఇటువంటి యథార్థ సంఘటనలను జరిగినాయి కాబట్టి సినిమాల్లో తీస్తున్నారేమో. ఎంత సిగ్గుచేటండి. విశాల్ గున్ని గారు నాకు తెలుసు, ఆయన 2000 మొదట్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి బానే ఉండేవాడు. ఇప్పుడేమైందో ఏమో ఇట్లాంటి సీనియర్ మోస్ట్ అధికారులు కూడా ఇంత దిగజారిపోయేటటువంటి పరిస్థితులలో ఉండడం అనేది సావాస దోషాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏం కనపడుతుందంటే ఇవాళ పోలీసులు ఇష్యూ చేసిన ఎఫ్ఐఆర్లో కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని రాశారు. అదర్స్ అని రాయడం ఏంటి? కొన్ని పేర్లు ఉండాలి కదా.